Hi, hello, good evening students. In previous class we discussing about the half mark questions, and then today we discussing about the 1 mark questions. That first question is, last class 12 half mark questions మనం డిస్కషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ టుడే we discuss the 1 mark questions. Answer all questions ఎయిట్ 1 mark questions ఉంటాయన్న 8 రాయాల్సిందే. ఓకేనా? సో 12 అయిపోయినాయి కాబట్టి ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే 13th వన్. ఓకేనా? రైట్. 13 write the raw materials needed for photosynthesis. Write the raw materials needed for photosynthesis. మీకు ఫోటోసింథసిస్ ఈక్వేషన్ ఒక్కటి చూసుకున్నారంటే దాంట్లో మనకి టోటల్గా ప్రైమరీ ప్రోడక్ట్స్, ఎండ్ ప్రోడక్ట్స్, ఓకేనా? సో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఏవేవి నీడ్ అవుతాయి అనేటివి మనకు ప్రైమరీ అవుతాయి. ప్రిపరేషన్ చేసుకున్నవన్నీ కూడా ఏమవుతాయంటే ఇక్కడ సెకండరీ అవుతాయి. సో వాటిని మనం కూడా ఏమని చెప్తున్నాం ఇక్కడ అంటే రా మెటీరియల్స్ కూడా అంటారు. ఓకేనా? సో ఆ రా మెటీరియల్స్ అనేది మనకు ఫోటోసింథసిస్ ప్రాసెస్కి ఏవే అవసరం అవుతాయి అంటే ప్రైమరీ ఫ్యాక్టర్స్ మనం ఇక్కడ ఏం చేసుకోవచ్చు ఇక్కడ అంటే రా మెటీరియల్స్ కూడా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్, డిఫైన్ ఫోటోసింథసిస్. రైట్ ద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఫోటోసింథసిస్. మీరు ఈక్వేషన్ చేసుకుంటే ఫస్ట్ ఈక్వేషన్ అనేది ముందర పెట్టుకుంటే దాంట్లో ప్రైమరీ ఏమో రాయొచ్చు, సెకండరీ ఏమో రాయొచ్చు. అట్ ద సేమ్ టైం ఈ బ్యాలెన్స్డ్ అంటే ఈక్వేషన్ అనేది మనకు బ్యాలెన్స్ అయిందా లేదని కూడా చూసుకుంటాం. కాబట్టి హిల్స్ రియాక్షన్ కూడా అని చెప్పాను. డిఫైన్ ఫోటోసింథసిస్ అంటే ఫోటోసింథసిస్ డెఫినేషన్ రాసి అండ్ దెన్ రైట్ ద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఫోటోసింథసిస్ యొక్క డెఫినేషన్ రాసి దానికి ఈక్వేషన్ అనేది ఇంబ్యాలెన్స్ ఉన్నది రాయిద్దన్న. బ్యాలెన్స్డ్ అంటే కంప్లీట్గా మనకు, ఓకేనా? సో బ్యాలెన్స్డ్ తర్వాత మనం కంప్లీట్ ఈక్వేషన్ అనేది డిఫైన్ చేయడం జరిగింది. ఆ కంప్లీట్ ఈక్వేషన్ మాత్రమే రాయండి. నెక్స్ట్, నేమ్ ద ఎంజైమ్స్ విచ్ యాక్ట్ ఆన్ కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్స్ పైన యాక్ట్ చేసే ఎంజైమ్స్ యొక్క నేమ్స్ అనేది రాయండి అని. ఓకేనా? సో కార్బోహైడ్రేట్స్ పైన మనకు ఏ ఎంజైమ్ అనేది రియాక్షన్ జరుగుతుందో ఆ ఎంజైమ్ యొక్క నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నేమ్ ద ఎంజైమ్స్ విచ్ యాక్ట్ ఆన్ కార్బోహైడ్రేట్స్. ఓకేనా? నెక్స్ట్ మనకు డిఫరెంట్ ఎంజైమ్స్ గురించి కూడా చెప్పుకున్నాం డైజెస్ట్ సిస్టమ్ చెప్పేటప్పుడు. సో ఈ ఎంజైమ్ దానిపైన యాక్ట్ చేస్తుంది. ఓకేనా? సో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ వీటిపైన ప్రతి ఒక్కరు సపరేట్ ఎంజైమ్స్ అన్నీ కూడా యాక్ట్ చేస్తాయని. సో ఇక్కడ ఏమడిగాడంటే నేమ్ ద ఎంజైమ్స్ విచ్ యాక్ట్ ఆన్ కార్బోహైడ్రేట్స్ పైన యాక్ట్ చేసే ఎంజైమ్ యొక్క నేమ్ అనేది మెన్షన్ చేయాల్సిందే. నెక్స్ట్, భూమిక టోల్డ్ దట్ ఇఫ్ దేర్ వర్ నో గ్రీన్ ప్లాంట్స్ all life on the earth would come to an end. Comment. And
సో మనకి ఇక్కడ భూమిక ఏం చెప్తుందంటే ఇక్కడ ఇఫ్ దేర్ వర్ నో గ్రీన్ ప్లాంట్స్ అంటే గ్రీన్ ప్లాంట్స్ అనేది కంప్లీట్గా లేకపోతే ఆల్ లైఫ్ ఆన్ ది ఎర్త్ వుడ్ కమ్ టు అన్ ఎండ్. గ్రీన్ ప్లాంట్స్ అనేది లేకపోతే మనకి ఇక్కడ మొత్తం అంతా కూడా అర్త్ పైన లివింగ్ థింగ్స్ యొక్క లైఫ్ టైం అంతా కూడా ఏమవుతుంది ఇక్కడ అంటే ఎండ్ అవుతుంది. ఓకేనా. సో దానిపైన కామెంట్ రాయమన్నాడు. ఓకేనా. సో ఎందుకునా ఇక్కడ అంటే దర్ ఈజ్ నో ఆక్సిజన్. ప్లాంట్స్ అనేది లేకపోతే మనకు ఆక్సిజన్ అనేది ఏమవుతుంది ఇక్కడ అంటే సప్లై అనేది జరగదు. ప్రతి ఒక్కటి టెక్స్ట్ బుక్ వర్క్ బుక్ మీరు నీట్గా చదివి చూసి అయినా రాయండి. ఎందుకంటే ప్రతి క్వశ్చన్కి మనం కనీసం వెతికి దాని గురించి తెలుసుకున్నట్లన్నా కూడా అవుతుంది. సో November 2 నుంచి మీకు క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కటి కూడా అప్పుడు ఇంకా డిస్కస్ చేసడానికి స్కూల్లో టైం ఉంటుంది. భూమిక టోల్ దట్ if there were no green plants all life on the earth would come to an end. రైట్ కామెంట్. ఓకేనా. సో భూమిక ఏం చెప్తుంది ఇక్కడ అంటే గ్రీన్ ప్లాంట్స్ అనేది మనకు లేకపోతే లైఫ్ అంతా కూడా ఎర్త్ పైన ఏమవుతుందంటే ఎండ్ అవుతుంది. సో ఎండ్ అవుతుందంటే దానికి రీజన్ ఏంటో మీరు దానిపైన కామెంట్ అనేది రాయండి. నెక్స్ట్ నేమ్ 3 end products of photosynthesis. Name 3 end products of photosynthesis. సో ఈ క్వశ్చన్లో మనకు స్టార్టింగ్ ఉన్నవన్నీ కూడా ఏమవుతారని ఇక్కడ అంటే ప్రైమరీ ప్రోడక్ట్ అవుతాయి. నెక్స్ట్ మనకు సెకండరీ అన్నీ కూడా ఏమవుతాయి ఇక్కడ ఎండ్ ప్రోడక్ట్స్ అవుతాయి. సో ఎండ్ ప్రోడక్ట్స్ అనేది మనకు ఈక్వేషన్ సైడ్ అన్నీ కూడా ఏమవుతాయి మనకి ఇక్కడ అంటే ఎండ్ ప్రోడక్ట్స్ కిందికి వస్తాయి. సో లెసన్ చెప్పేటప్పుడు ఫోటో ప్రాసెస్ అనేది ప్రైమరీ ప్రోడక్ట్స్ ఏవి ఎండ్ ప్రోడక్ట్స్ ఏవి కూడా మనం చెప్పుకున్నాం కాబట్టి దాన్ని వీడియో చెక్ చేసి కూడా ఆన్సర్ అనేది రాయొచ్చు. నెక్స్ట్ లీవ్స్ ప్రిపేర్ సబ్స్టెన్స్ ఏ త్రూ ఫోటోసింథసిస్. సో లీవ్స్ అనేది మనకు ఏం ప్రిపేర్ చేస్తారని చెప్పానా. ఓకేనా. సో లీవ్స్ అనేవి మనకు సన్లైట్ని ట్రాప్ చేసి క్లోరోప్లాస్ట్లో ఉన్నటువంటి క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ అనేది మనకు ఏమవుతుందంటే గ్రీన్ కలర్లో ఉండేటట్లు చూసుకునేసి సన్లైట్ని ట్రాప్ చేసి క్లోరోప్లాస్ట్లో ఉన్నటువంటి గ్రానం అనేది అక్కడ ఏమవుతుంది ఎంజైమ్ రియాక్షన్కు స్ట్రోమా అనేది యూజ్ అయ్యి అక్కడ ఏమవుతుందంటే ఫుడ్ ప్రోడక్ట్స్ అనేవి మనకు ప్రిపేర్ చేసుకుంటాయని చెప్తాం. ఓకేనా. లీవ్స్ ప్రిపేర్ సబ్స్టెన్స్ ఏ బాగా గుర్తుపెట్టుకున్నాను. ఈ సబ్స్టెన్స్ ఏ అనే దగ్గరికి మీకు రాయాల్సి ఉంటుంది. త్రూ ఫోటోసింథసిస్. ప్లాంట్స్ అనేది ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా ప్లాంట్లో ఉన్నటువంటి లీవ్స్ అనేది మనకి ఏమవుతాయంటే ఫోటోసింథసిస్ ద్వారా ఏం ప్రిపేర్ చేసుకుంటాయో ఏ అనేది మెన్షన్ చేయాలి ఇక్కడ. ఓకేనా. ఫోటోసింథసిస్ it is converted into substance B. అవి ప్రిపేర్ చేసుకుంటాయి కదా. సో ఆ ప్రిపేర్ చేసుకున్నవి ఇంకా ఏం బాగా కన్వర్ట్ అవుతుంది అని చెప్పుకున్నాం. ఆ కన్వర్ట్ అయ్యేటప్పుడు మనం సపరేట్గా ఏమవుతున్నామంటే ఒక స్పెషల్ ఇంటర్మీడియటరీ కాంపౌండ్ అనేది యూజ్ అవుతుంది. ఆ కాంపౌండ్ నేమ్ వచ్చేసి మనకి ఏం చెప్పాలంటే RUBP అని కూడా అన్నాం. RUBP అంటే రిబిలోజ్ 1,5-bis ఫాస్ఫేట్ అని. ఓకేనా. సో లీవ్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఏంగా కన్వర్ట్ అవుతుంది అని. ఓకేనా. సో స్టార్టింగ్ ప్రిపేర్ చేసుకునేది ఏ అనేది అనుకో ఏ అని పెట్టి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా లీవ్స్ అనేది ఏం ప్రిపేర్ చేసుకుంటాయో సో ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫైనల్గా అది ఏంగా కన్వర్ట్ అవుతుంది అనే దగ్గర బి అంటే ఆన్సర్స్ అప్పుడు మనకు 2 వస్తాయి ఇక్కడ. నెక్స్ట్
వాట్ ఈజ్ బోలస్ అండ్ కైమ్? మీకు డైజెస్టివ్ సిస్టంలో వాట్ ఈజ్ మాస్టికేషన్ ప్రాసెస్లో మనం ఏం చెప్పుకున్నామంటే ఓకేనా, బోలస్, కైము, అబ్జార్ప్షను, డైజెషను, పెరిస్టాలిటిక్ మూమెంట్, రివర్స్ పెరిస్టాలిటిక్ మూమెంట్, ఓకేనా. సో ఇవన్నీ కూడా మనము తెలుసుకున్నాం. కాబట్టి సో ఆ డెఫినేషన్స్ అవి. ఫుడ్ అనేది మనం తీసుకున్న తర్వాత బ్రేక్ డౌన్ చేస్తే అప్పుడు మనకు ఏంగా మారుతుంది, ఓకేనా. పార్షియల్గా డైజెస్ట్ అయితే ఏమంటాము, రౌండ్ షేప్గా మారితే దాన్ని ఏమంటాం, ఓకేనా. ఆల్రెడీ బ్రేక్ డౌన్ అయిపోయింటే ఏమంటాం. సో వాటిలో డెఫినేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అవి ఒకసారి చూసి రాయండి. బోలస్ అండ్ కైమ్. నెక్స్ట్, వాట్ ఈజ్ ఎమల్సిఫికేషన్? వాట్ ఈజ్ ఎమల్సిఫికేషన్? సో మనకు ఫ్యాట్స్ గురించి చెప్పుకున్నాం, ఓకేనా. సో ఎమల్సిఫికేషన్ ప్రాసెస్ ద్వారా మనకి ఏమవుతుందంటే ఫ్యాట్స్ అనేది ఏంగా కన్వర్ట్ అవుతాయి అని, ఓకేనా. సో ఫ్యాట్స్ ఆర్ కన్వర్టింగ్ ఇంటూ ఏ స్మాల్ గ్లోబ్యూల్స్, ఓకేనా, విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ ఎంజైమ్స్. ఇప్పుడు మీరు ఒకసారి చూసి రాయండి. సో ఆ ప్రాసెస్ అంతా కూడా ఏమంటాం ఇక్కడ అంటే ఎమల్సిఫికేషన్ అంటాము అని కూడా చెప్పుకున్నాం. ఒకసారి టెక్స్ట్ బుక్, ఓకేనా, వీడియోస్ అన్నీ చెక్ చేసి రాయండి. మేబీ November 2 నుంచి క్లాసెస్ కన్ఫామ్ అన్నాడు. స్కూల్లో కూడా సార్ వాళ్ళతో డిస్కషన్ చేసి ఒకవేళ November 2 అయితే మీకు 31st మెసేజ్ పాస్ అవుతుంది, ఓకేనా. సో రెడీగా ఉండండి స్కూల్కి రావడానికి, ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.